సండే స్పెషల్‌గా చికెన్ కర్రీ చేశాను. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో గ్రేవీ ఎలా ఉంటుందో అలానే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ఎండ్ వరకి చూడండి. ఫస్ట్ చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ వేసి అది వేడైన తర్వాత స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, పసుపుతో పాటు చికెన్‌ని కూడా వేసి నూనెలో మంచిగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత లోపు మనమైతే గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అందులోనే కొన్ని జీడిపప్పులు, కొంచెం కారం, ధనియా పౌడర్, పెరుగు వేసి ఫైన్ పేస్ట్ లాగా వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పట్టుకునేంత లోపే చికెన్ అయితే ఫ్రై అయింది. ఇందులో కొంచెం కారం వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఈ పేస్ట్ వేసి అంతా కలిసేలా కలిపి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసాక ధనియా పౌడర్, గరం మసాలా వేసి నూనె పైకి తెల్లేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర చల్లుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.